చూస్తున్న విజువల్స్లో చిన్న పిల్లల్ని కూడా తీసుకొని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనగానే మహిళలు వాళ్ళు ఎలా ఎక్కుతున్నారు. ఒక బస్సు రాగానే మనం చూస్తున్నాం, ఎక్స్ప్రెస్ బస్ చూస్తున్నాం, డిలెక్స్లో అదేవిధంగా సూపర్ లగ్జరీ గరుడ కూడా అవి బస్సులన్నీ ఖాళీ ఉన్న సిచ్యువేషన్ నెలకొంది. వాళ్ళు కొట్టుకొని మరి బస్సు ఎక్కుతున్న విజువల్స్ మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. మన విజువల్స్లో చూస్తున్నాం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని కూడా వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పథకం కోసం యూజ్ చేసుకోవడానికి వాళ్ళు ఎలా బస్ ఎక్కుతున్నారో మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూస్తున్నాం. మగవాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రత్యేకంగా ఆ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం మగవాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏముందన్న వచ్చి గంట సేపు అవుతుంది, బస్సులో ఏం లేవు, ఎక్కువ పెట్టుకోవాలి. అలాంటప్పుడు ఫ్రీ పెడితే అయిపోతుంది. కర్నూలు పోవాలి, ఆంధ్ర పోవాలి, పరిస్థితి ఏంది? ఎక్కువ పెట్టుకోవచ్చు కదా. అలాంటి చెప్పండి. ఈ పబ్లిక్ సావాలా బతకాల, అన్నం లేకుండా ఆకారం లేకుండా ఎందుకు ఈ పిరి పెట్టిండు? ఓ బస్సు ఎక్కడికి బంద్ చేయకు, తక్కువ పెట్టకపోయిండు. ఈ బస్ స్టాండ్లో ఉరి పెట్టుకొని చచ్చిపోతాం మేము. ఇక బువ్వలకి ఏమి లెక్క ఎక్కడ తినాలి? ఇప్పుడు పైసలు కొద్దిగా తెచ్చుకుంటువి, పిరి అనుకొని 50 తెచ్చుకుంటువి. ఆ 50 రూపాయలు అయిపోయినాయి, ఏం తినాలి? అంటే నిలబడి హోటల్ పోయి తినొచ్చిన 50 రూపాయలతో మా మరి ఇప్పుడు ఏడికి పోవాలి? నువ్వు ఏడికి పోవాలి? నేను హైదరాబాద్ పోవాలి బోడబండకు. ఈ బస్సు ఇదే బస్సు ఎక్కాలి ఇప్పుడు? అదే ఎక్కాలి కానీ చూడు నన్ను లేచి తొక్కుతారు. బస్సులు ఎక్కువ పెట్టా మంచిదే. ఎంతసేపు అయితే నువ్వు ఎదురు చూడబట్టి? ఇప్పుడు 2 గంటలు నుంచి బస్సులు రాలే. ఈ పైసలే వస్తాయి మరి, పైసలు లేవు, నేనేం చేయ సావనా బతుకనా? ఉన్న పైసలు ఫ్రీ అన్నావని నువ్వు పోయి తినొచ్చిన జేబులో పైసలు అయిపోయినాయి. ఆకలి అవుతుంది, ఏం చేయాలి చెప్పు? ఇది ఎందుకు చేసిండు ఇవన్నీ మరి? సార్కు కొద్దిగా చెప్తావు, ప్రభుత్వానికి ఏం చెప్తావు? ప్రభుత్వానికి ఏం చెప్తావు? ఓ బస్సు టికెట్లు బంద్ చేయను, బస్సులను ఎక్కువ వేయను, బస్సులు ఎక్కువ చేయను. మరి ఏం చేస్తాం సార్ మేము? ఎప్పుడు బయలుదేరి ఇప్పుడు అర్జెంట్ పనిలేదు నాకు, మరి ఏం చేయాలి చెప్పుర్రి? ఇప్పుడు ఆ బస్సులు దాదాపు ఫ్రీ పెట్టిన పథకాలు మొత్తం పేదవాళ్ళు ఎక్కుతారు బస్సులు. అవి మీరు పేదవాళ్ళే ఉన్నట్టున్నారు, మరి మీరు ఎక్కేదానికి కూడా ప్లేస్ లేనట్టుంది లేదు. ఇక నన్ను అలా ఒక సంవత్సరం నిలబడ్డా. మీరేం చెప్తారు తల్లి? ఏం లేదు, ఫ్రీ బస్సులను వెయిట్ చేసినాము, కాకపోతే ఇక హాఫ్ టికెట్ పెట్టినా బాగుండేది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఏం చెప్పలేము ఇక అందరు ఫ్రీ బస్. మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు? నేను ½ గంట అవుతుంది. బస్సు లేదు అంటే ఇప్పుడు డిలెక్స్లో ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సులు కాకుండా డిలెక్స్లో సూపర్ లగ్జరీ గరుడలు అన్నీ ఉన్నాయి కదా? అన్నీ ఉన్నాయి కానీ ఫ్రీ అనేసరికి అందరికి పోవాలని అనిపిస్తుంది, కానీ ఇంత చాలా మంది వర్క్ ఉంటారని నేను అనుకోలేదు అసలు. ఇదే బస్సు ఎక్కాలి, రావాలి చూద్దామని వచ్చేసాను ఇక్కడికి. ఒకసారి వెళ్ళి చూద్దాము ఎట్లుంటుంది రష్ అని చూసేవాళ్ళం కానీ. రైట్, ఒక్కసారి విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. బస్ మొత్తం హౌస్ ఫుల్ అయిపోయింది, దాదాపు బస్ మొత్తం ఫుల్ అయిపోయింది, కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. విజువల్స్లో మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. కంప్లీట్గా ఒక పురుషులకి కేటాయించిన సీట్లు కూడా దాదాపు ఫుల్ అయిపోయిన పరిస్థితి నెలకొంది. మన విజువల్స్లో ప్రత్యేకంగా చూసాం. ఒకసారి క్రౌడ్ కూడా చూద్దాం, బస్సుల కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు బస్ స్టాండ్లో మహిళలు. మన విజువల్స్లో ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు గంటల తరబడి కూడా బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. గతంలో బస్సులు ఉండేది, ఫ్రీ బస్ ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి బస్సులు తక్కువ శాతం వస్తున్నాయి బస్ స్టాండ్లకి. ఎక్స్ప్రెస్ అదేవిధంగా ఆర్డినరీ బస్సులు వాళ్ళు పెంచాల్సి ఉంది. ఎప్పుడైతే ఫ్రీ పథకం పెట్టారో ఆ బస్సులను పెంచకుండా డిలెక్స్ అదేవిధంగా సూపర్ లగ్జరీ గరుడ అట్లా ఏసీ బస్సులు ఉన్నాయి, కానీ ఆ బస్సులు ఎక్కే పరిస్థితి కూడా లేదు మహిళలు. మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. ఇంకొక ఎక్స్ప్రెస్ బస్సు వస్తుంది, ఆ బస్ కోసం జనాలు ఆ బస్ డిపో పాయింట్లోకి రాకముందుకే వాళ్ళు ఎలా పరుగెడుతున్నారో ఎలా ఉరుకుతున్నారో మనం కళ్ళతో విజువల్స్లో చూస్తున్నాం. అన్న చెప్పండి, ఏంటి పరిస్థితి? అంత ఏంటిది ఎవరు పెట్టన్నారు? ఈ ఇబ్బంది పడుతుంది, ఈ పిల్లలు పట్టుకొని ఎంత ఇబ్బంది. పొద్దున 6 గంటలకు వచ్చినాం, ఇంతవరకు బస్సు ఏదెక్కినా మేము టికెట్ కొడతామంటాను. ఆర్డినరీ బస్సుకి వచ్చినా ఎక్కించుకుంటాం అంటాను. ఆర్డినరీ బస్సు ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఎక్కిపోవాలి? మరి ఏంది పరిస్థితి? చిన్న చిన్న పిల్లలు ఎక్కడికి పోవాలి? షాపూర్ దారి జీడిపెట్ల పోవాలి, ఆడికి పోవాలంటే పరిస్థితి ఏంది మాకు? ఒక పురుషునిగా ఏం చెప్తారు? ఏ చెప్పడం లేదు, ఇదే పరిస్థితి. భయం ఆందోళన మీద తిరుగుతాను మొత్తం జనాలంతా. ఆగమని చెప్తాను అక్కడ. ఏ బస్ వచ్చినా ఏదెక్కినా ఇగో ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు పోవాలి? గమ్యం చేయాలంటే ఏ టైం కావాలి? మన అంటే సరే ఒక్కరినంటే వెళ్ళిపోతా. 2 పిల్లలు, చిన్న పాలు దిక్కే పిల్లలు, ఆ పరిస్థితి ఏం కావాలి? మధ్యలో ఏం ఇబ్బంది పడతాం. రైట్, విజువల్స్లో ప్రత్యేకంగా వస్తున్నాం. వాళ్ళు తోపుకుంటూ కూడా బస్సు ఎక్కుతున్న పరిస్థితి నెలకొంది. ఆ బస్సులు రాకుండా దాదాపు ఉన్న బస్సులు చాలా తక్కువ ఉన్నాయి. మేము చాలాసేపటి నుంచి కొన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పండి.
అసలు మేము ఇప్పుడు ఉండబట్టి 2 గంటలు అవుతుంది. అసలు ఇప్పుడు కండక్టర్ని అడిగితే జనగం వెళ్ళండి అంటారు. జనగం కాడ మాత్రం ఎక్కించుకుంటారు. ఇక్కడ ఎక్కించుకోని వాళ్ళు జనగం కాడ ఎక్కించుకుంటారా? అసలు ఫ్రీ బస్ అనేది ఎందుకు? అసలు రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ సీఎం అయినట్టు ఎంతో గర్వకారం. నేను రెడ్డి బిడ్డనే, ఇవాళ నాకు ఇంత కష్టం వచ్చింది. మరి ఆ బస్సులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఎక్కాలి, మేము ఎప్పుడు పోవాలి? మా పాపను హైదరాబాద్ హాస్టల్ తీసుకువెళ్తాను. ఏం చెప్తావమ్మా పెద్ద మనిషివి? ఏం చెప్తావు? తక్కువ రేటు పెట్టాలి కానీ కింద మేము చూస్తామా, అందులో కింద పడి చావమా? అదే నా పని. ఉచితం బస్సులు వద్దు, తక్కువ చేసి పెట్టాలి రేటు. అందరికీ ఎక్కుతలేదు పడుతుంది.